Creations. Super. Thank you, sir. Thank you so much. మెంటర్షిప్ కూడా ఇచ్చిన దర్శకులు ఎంతో మంది ఉన్నారు, యాక్టర్స్ ఆయన నుంచి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో అటువంటి శిరీష్ గారితో కలిసే మనకు ఎప్పుడు మన ముందుకు వస్తూనే వచ్చింది. సో వారిద్దరికి వేదికపైకి ఆహ్వానం పలుకుతూ, సో ముందుగా దిల్ రాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, గుడ్ ఈవినింగ్. సో థ్యాంక్ యూ విజయ్ అండ్ దేవి. సో దేవితో నాకు ఆర్యా దగ్గర నుంచి జర్నీ ఆల్మోస్ట్ 22 years. సో దేవి ఎలా కష్టపడి సాంగ్ చేస్తాడో, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తాడో, ఒక సినిమాని సూపర్ హిట్ చేస్తాడో నాకు బాగా తెలుసు. సో మీ అందరికీతో ఈరోజు ఈవెంట్ ఉన్నప్పుడు నేను దేవిని అడగడము, దేవి హైదరాబాద్లో ఉన్నా వస్తాను సార్ అని రావడం, థ్యాంక్ యూ దేవి. అలాగే విజయ్, సో వి నో ఇక్కడ చాలామందికి సినిమా ఫీల్డ్లోకి రావాలని మీ అందరికి ఉంది కాబట్టి ఆ కోరికతో ఇక్కడికి వచ్చారు. అలాగే చూసిన వ్యక్తి నేను దగ్గర నుంచి విజయ్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అన్ని ఆఫీసులకు తిరిగి, సో తన ఫొటోస్ ఇస్తే ఆడిషన్ చేసి చిన్న చిన్నవి చేస్తూ ఈరోజు కింగ్డమ్ క్రియేట్ చేయబోతున్నాడు. థ్యాంక్ యూ విజయ్. అండ్ ముందుగా దిల్ రాజు డ్రీమ్స్ కంటే ముందు మా జర్నీ ఎక్కడ స్టార్ట్ అయిందో, సో ఎందుకు దిల్ రాజు డ్రీమ్స్ అనే థాట్ వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత విజయ్ చేతుల మీదుగా, దేవి చేతుల మీదుగా వెబ్సైట్ లాంచ్ చేస్తాం. సో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మేము ప్రొడ్యూసర్స్ అయినప్పుడు దిల్ తర్వాత అందరు కొత్త దర్శకుల్ని ఇంట్రడ్యూస్ చేస్తూ సినిమాలు చేస్తూ వాళ్ళు ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నతమైన ప్లేస్లలో ఉన్నారు మా దర్శకులందరూ. అలాగే మేము మా సంస్థని కొత్త దర్శకులతో పాటు చేస్తూ సూపర్ హిట్లు కొడుతూ ఈరోజు ఇక్కడ నిలబడ్డామంటే ప్రతి సినిమా ఒక్కొక్క అడుగుగా వేసుకుంటూ రావడం వల్లే 57 ఫిలిమ్స్ కంప్లీట్ అయ్యాయి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. సో నేను కానీ శిరీష్ కానీ ఒక స్క్రిప్ట్ ఫైనల్ నా దగ్గర ఫైనల్ అయిన తర్వాత నెక్స్ట్ శిరీష్ గారు విని దాన్ని ఎస్ బాగుంది బాగాలేదనే డిస్కషన్ చేసుకున్న తర్వాతనే ఒక స్క్రిప్ట్ ముందుకెళ్తుంది. అలాగే ఎడిటింగ్ రూమ్లో కూడా ప్రతి సినిమాని అలాగే అనాలిసిస్ చేసుకుంటూ చెకింగ్ చేసినప్పుడే ఆ సక్సెస్ వస్తుందని నమ్ముతూ ఇక్కడి వరకు 57 ఫిలిమ్స్ కంప్లీట్ చేయగలిగాం. దాని తర్వాత హర్షిత్, అన్సిత నెక్స్ట్ జనరేషన్ సినిమా ఫీల్డ్లోకి వస్తామన్నప్పుడు కొత్త దర్శకుల తర్వాత మాకు చాలా గ్యాప్ వచ్చేది. అంటే వాళ్ళకు మాకు యాక్సెస్ తగ్గిపోయి మేము బిజీ అయ్యి కొత్త దర్శకులు మమ్మల్ని అప్రోచ్ కావాలన్న ఆఫ్టర్ 2014 తర్వాత చాలా గ్యాప్ వచ్చింది కొత్త దర్శకులతో మాకు. అప్పుడే హర్షిత్, అన్సిత అంటే వాళ్ళు దిల్ రాజు ప్రొడక్షన్ అని బలగంతో పాటు వేణుతో పాటు ఇంకా 3 సినిమాలు స్టార్ట్ చేసి 4 కొత్త దర్శకులను ఇంట్రడ్యూస్ చేశారు హర్షిత్, అన్సిత. సో దాని తర్వాత వాళ్ళు కూడా ఇప్పుడు కొత్త దర్శకులతో పాటు అన్ని రకాల సినిమాలు చేయాలి అని నెక్స్ట్ ఒక పెద్ద సెటప్లో కూడా సినిమాలు చేయాలని వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. అలాంటి టైంలోనే అరే ఎలా కొత్త దర్శకుల్ని కానీ, కొత్త ఆర్టిస్టులను కానీ, కొత్త టెక్నీషియన్స్ కానీ, అలాగే కొత్త ప్రొడ్యూసర్ చాలామంది ఇండస్ట్రీలోకి రావాలని ఉంటుంది, వాళ్ళకు సరి అయిన గైడెన్స్ ఉండదు. అలాంటప్పుడు ఏం చేస్తే బాగుంటుందని వచ్చిన ఐడియానే ఈ దిల్ రాజు డ్రీమ్స్. సో ఈ దిల్ రాజు డ్రీమ్స్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఉంది, మాకు దిల్ రాజు ప్రొడక్షన్స్ ఉంది, దిల్ రాజు డ్రీమ్స్ ఎందుకని చాలామంది అడిగారు. అప్పుడే మాకు వచ్చిన ఐడియాని నేను ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. వెంకటేశ్వర క్రియేషన్స్ అంటే భారీ భారీ సినిమాలు తీస్తున్నాం, దిల్ రాజు ప్రొడక్షన్స్ అంటే కొత్త వాళ్ళ తర్వాత ఇప్పుడు వాళ్ళు మార్కో డైరెక్టర్తో సినిమా అనుకుంటున్నారు. వేర్ ఫోకస్ చేస్తున్న సినిమాల మీదనే ఫోకస్ చేస్తాం కాబట్టి కొత్త టాలెంట్ కోసము టోటల్గా ఒక కొత్త టీమ్నే ఫామ్ చేసినప్పుడే చాలామంది సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకునే వాళ్ళకు ప్రాపర్ ప్లాట్ఫామ్ అవుద్దనే ఆలోచనతో నేను శిరీష్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికోసము ప్రాపర్ టీమ్ అంటే మాకు కొత్త డైరెక్ట్గా మేము కథలు వినేసి మేము ఫైనల్ చేసి సినిమాలు తీసే మాకు కొత్త ఇప్పుడు దిల్ రాజు డ్రీమ్స్కి ప్రాపర్గా ఒక ఆర్గనైజేషన్ కంపెనీ లాగా ఒక సీఈఓతో సహా ఆల్ టెక్నీషియన్స్ని ఫైనల్ చేయాలన్న, ఒక స్క్రిప్ట్ ఫైనల్ చేయాలన్న ప్రాపర్ యంగ్ జనరేషన్ టీముని ఫామ్ చేశాము. వాళ్ళ దగ్గరికి తర్వాత ఇప్పుడు వెబ్సైట్ అయిన తర్వాత మళ్ళీ డీటెయిల్గా మీకు అవన్నీ చెప్తాను. సో ఇలా
సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకునే చాలామంది గురించి ఎందుకు వచ్చింది ఇది థాట్ అని అంటే, చాలామంది నేను ఛాంబర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ప్రొడ్యూసర్గా రావాలని అప్లికేషన్ పెట్టుకుంటారు, వాళ్ళ బ్యానర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అప్పుడు ఛాంబర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆ మీటింగ్స్లో నేను అడిగేవాడిని వాళ్ళందరినీ, ఎందుకు రావాలనుకుంటున్నారు, వాట్ ఈస్ మీ విజన్, అంటే డబ్బు ఉందని సినిమా తీద్దాం అనుకుంటున్నారా, ప్యాషన్తో సినిమా తీద్దాం అనుకుంటున్నారు, అంటే రకరకాల ఐడియాలజీ. బట్ ఎవరికి అక్కడ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కానీ సినిమాకు ఎలా మొదలు పెట్టాలి, ఎలా కంప్లీట్ చేయాలి, ఎలా రిలీజ్ చేయాలి అనేది ఎవరిలో నేను క్లారిటీ చూసేవాడిని కాదు. అలాగే నేను యూఎస్ వెళ్ళినప్పుడు వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా కొన్ని వీడియోలు తీసుకొచ్చి చూపించేవాళ్ళు. సార్ కొంచెం మీరు టైం ఇవ్వండి, యూఎస్లో ఉన్న వాళ్ళు నేను చెప్పేది, సినిమా తీసాము, ఈ సినిమా వీడియో చూడండి, ఇది ఎలా రిలీజ్ చేయాలో మాకు తెలియట్లేదు, 3 కోట్లు పెట్టాము, 4 కోట్లు పెట్టాము. అంటే ఇదంతా సినిమా తీయడం ముఖ్యం కాదు, ఒక కథ దగ్గర నుంచి సినిమా కంప్లీట్ చేసి అది ఆడియన్స్ దగ్గరకు తీసుకెళ్ళడం అనేది నాట్ ఈజీ, చాలా బిగ్ టాస్క్ అది. సో ఇవన్నీ చూసిన తర్వాత ఆ సినిమాల్లో యాక్ట్ చేసిన యాక్టర్స్ ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, వాళ్ళందరికీ ఒక సినిమా ఫీల్డ్లోకి రావాలి అనే ఒక ఆతృత ఉంది. కానీ యాక్ట్ చేసేసి ఆ సినిమా సరిగ్గా రీచ్ అవ్వలేదనుకో వాళ్ళ సమయం వృధా, టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులకు కానీ, అలాగే ప్రొడ్యూసర్స్కి మనీ వేస్ట్. ఇవన్నిటి నుంచి పుట్టిన ఆలోచననే రైట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినప్పుడు రైట్ పీపుల్ సినిమా పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని తీసుకురావడానికి అవకాశం ఉంటుందనే 2 years బ్యాక్ వచ్చిన ఈ థాట్ని ఇక్కడ వరకు తీసుకొచ్చాం. ఈరోజు మీ అందరి ఆధ్వర్యంలో ఆ వెబ్సైట్ లాంచ్ చేయబోతున్నాం. కానీ ఇప్పుడు పోతే ఒకటి అందరు గుర్తుపెట్టుకోండి, ఎస్ మేము 30 సంవత్సరాలు కష్టపడి ఒక డిస్ట్రిబ్యూటర్గా స్టార్ట్ అయ్యి మా కెరియర్ని అలా 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 చేసుకుంటూ 30 years పట్టింది మేము ఇక్కడికి రావడానికి. మా బ్యానర్ పైన ఉన్న నమ్మకంతో, మాకున్న బ్రాండ్ పైన నమ్మకంతో మీరందరి వాళ్ళ సినిమా ఫీల్డ్లోకి రావాలనే ఆలోచనతో ఇక్కడికి వచ్చారు. అంటే మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను, అంత ఈజీ కాదు. ఎందుకంటే 100 మంది దర్శకులు కావాలని ప్రయత్నం చేస్తారు ఫిలిం నగర్లో, 2కో 3కో అవకాశం వస్తుంది, మ్యాక్సిమం 5గురికి అవకాశం వస్తుంది. 95 మంది ఫైళ్ళు పట్టుకొని తిరుగుతారు కానీ వాళ్ళకి అవకాశం రాదు. ఎందుకంటే వాళ్ళ స్క్రిప్ట్ కావచ్చు, వాళ్ళ అప్రోచ్ కావచ్చు, వాళ్ళు చెప్పాలనుకున్నది రీచ్ అవ్వకపోవచ్చు. 3 to 5% అవకాశం వస్తే అందులో 4 ఫ్లాపులు తీస్తారు, ఒకరు హిట్ సినిమా తీయగలుగుతారు ఆ 4లో 5గురిలో. ఆ హిట్ తీసిన ఆయన కంటిన్యూ అవుతూనే ఫ్యూచర్లో మళ్ళీ ఆయనకు అవకాశం ఉంటుంది. అంటే ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 1%. ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. అంటే ఇందాక ఒక అబ్బాయి తిరుపతి నుంచి వచ్చాను, అమ్మ నేను సాధించేసి వస్తాను అని ఇందాక మైక్లో మాట్లాడితే చూశాను. అంత పట్టుదల ఉండాలి. కానీ రేపు నువ్వు సక్సెస్ అవ్వకపోతే నీ వల్ల నీ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవ్వకూడదు. అదే సినిమా. నేను సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పుడు నేను ఆటోమొబైల్ వ్యాపారంలో ఉన్నాను, శిరీష్ పైపుల వ్యాపారంలో ఉన్నాడు, మా లక్ష్మణ్ గారు మా పార్ట్నర్ అంతకుముందే ఆయన ఆటోమొబైల్లో ఉన్నారు. మేము సినిమా ఫీల్డ్లో సక్సెస్ అయ్యే వరకు మా బిజినెస్లు మేము వదులుకోలేదు. ఎందుకంటే ఇక్కడ ఫెయిల్ అవుతే మళ్ళీ వెనకకి వెళ్ళిపోదాం. నిజంగా ఫెయిల్ అయ్యాం, 2 years స్ట్రగుల్ పడ్డాం. ఎంత స్ట్రగుల్ పడ్డా అది వదలకుండా, సాధించే వరకు వదలకుండా, ఆ బిజినెస్ను వదులుకోకుండా సాధించాం. అంతేకాదు మా జీవితంలో ఇంకొకటి చెప్తాను, ఇది అంటే మీకు సక్సెస్ పర్సంటేజ్ ఓన్లీ 100 మంది ప్రయత్నం చేస్తే ఒక్కరికే ఉంటుంది. దర్శకుడు కావచ్చు, యాక్టర్ కావచ్చు. యాక్టర్ కూడా చాలామంది అనుకుంటారు, మనకు చెప్తూ ఉంటారు, చాలా బాగున్నావు, నువ్వు యాక్టర్ అయిపోవచ్చు. 4 ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నప్పుడు అరే నువ్వు కామెడీ బాగా చేస్తున్నావురా, నువ్వు ఈజీగా సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళిపోవచ్చు అని ఇలా ఎంకరేజ్ చేస్తారు స్నేహితులు కాబట్టి. కానీ మనతో అది రియాలిటీగా మనం వెళ్ళి దాన్ని సాధించగలుగుతామా లేదా అనేది మీకు తెలియాలి. తెలిసే వరకు అప్పటి వరకు మీరు చేస్తున్న వృత్తిని మట్టుకు వదులుకోకండి. దీనికోసం మీ వృత్తిని వదులుకుంటే అది మీ కుటుంబాలకు ఎఫెక్ట్ అవుతుంది. సినిమా అనేది అట్రాక్షన్, సినిమా అనేది మనకు అలా అట్రాక్షన్లో లాగుతూ ఉంటుంది. మీ జీవితాల మీద అది ఇంపాక్ట్ పడకుండా చూసుకుంటూ సినిమా పైన ప్యాషన్ ఉన్నప్పుడు దీంట్లో పెట్టి ఎప్పుడైతే సక్సెస్ అవ్వబోతున్నారో అప్పుడు మీరు 24 గంటలు కష్టపడాలి. 24 గంటలు కష్టపడితే ఒక మా సంస్థలో వచ్చినట్టు మేము కానీ, ఒక విజయ్ దేవరకొండ, ఒక దేవిశ్రీ ప్రసాద్, ఒక రవితేజ, ఒక నాని, వీళ్ళందరూ
ఇండిపెండెంట్గా సక్సెస్ అయ్యి వాళ్ళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నత శిఖరాల్లో ఉన్నారు. పాత జనరేషన్లో రజనీకాంత్ గారు కానీ చిరంజీవి గారు కానీ వాళ్ళు ఎక్కడికెళ్ళి వచ్చారు, కానీ వాళ్ళు అంత హార్డ్ వర్క్ చేశారు. సినిమా అంటే అంత హార్డ్ వర్క్. వేరే పనులలో చేస్తాం, 8 గంటల డ్యూటీ ఉంటుంది, మ్యాక్సిమం 9 గంటలకు ఆఫీస్కి వెళ్తే 5 గంటలకు వచ్చేస్తారు. ఇందాక అనిల్ రావిపూడి అన్నాడు చూడు, దిల్ రాజు కాదు రన్నింగ్ రాజు పెట్టాలని. ఎప్పుడు ఆలోచన 5 గంటలకు లేచిన నుంచి ఏం చేయాలి, ఎలా ఆ జరుగుతున్న సినిమాని ఎలా సక్సెస్ చేయాలి, అలా ఉంది కాబట్టి ఈ 30 ఇయర్స్లో మేము ఇక్కడ ఉండగలిగాం. సో ఇండస్ట్రీలోకి రావాలంటే మొదటిది మీ వల్ల మీ కుటుంబానికి ఎఫెక్ట్ అవ్వకూడదు. 2, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు సక్సెస్ దగ్గరికి రీచ్ అవ్వాలంటే 24 గంటలు సినిమా 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 అంటేనే సక్సెస్ అవుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. సినిమా ఫీల్డ్లోకి వచ్చేస్తారు. సరే, ఇప్పుడు దిల్ రాజు డ్రీమ్స్ అనేది మేము ఏదో ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాం. దీని ద్వారా మీరు అప్లికేషన్లు ఇస్తారు, దాన్ని మా టీం స్క్రూట్నీ చేసి టాలెంట్ ఎలా ఉంది ఏంటి అని వాళ్ళు స్టడీ చేసి వాళ్ళు టీంలో మెజారిటీ పీపుల్ లైక్ చేసిన తర్వాత అది మా దగ్గరకు పంపిస్తారు. ఇది మీరు చెక్ చేయండి. అప్పుడు మా దగ్గరకు వచ్చాక ప్రతి వీక్ మేము కొంచెం టైం స్పెండ్ చేసి దాన్ని చెక్ చేసి ఓకే చేస్తాం. కానీ చాలామంది రిజెక్ట్ అవుతారు, అది గుర్తుపెట్టుకోండి. చాలామంది రిజెక్ట్ అయినప్పుడు మీరు వీక్ అవ్వకూడదు. అరే దిల్ రాజు డ్రీమ్స్ మేము పెట్టాం మమ్మల్ని రిజెక్ట్ చేశారని. మీలో టాలెంట్ ఉన్నప్పుడే, ఆ టాలెంట్లో నేను చెప్పాను కదా 1 to 5 మెంబర్స్ ఆ 5లోకి వెళ్ళాలంటే మీలో ఎంతో టాలెంట్ ఉంటే కానీ ఆ 5లోకి వెళ్ళలేరు. 95% వెనకకి వెళ్తారు. సో దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు ఆ కాన్ఫిడెంట్గా మీలో ఉన్నప్పుడే సక్సెస్ అవుతారు. అలాగే సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత చాలా మోసాలు ఉంటాయి. ఇక్కడ మోసాలంటే సినిమాలోకి రావడానికి చాలామంది ప్రొడ్యూసర్లు ఉంటారు. ఎప్పుడు చెప్తారు, సార్ మేము 2 crores అనుకొని మొదలు పెట్టాము 4 కోట్లు అవుతుందని. మొదలు పెట్టడానికి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు 2 కోట్లే చెప్తారు, అయిపోయే వరకు అది 4 కోట్లు అవుతుంది. మీరు ఆస్తులు అమ్ముతారు, సినిమా తీయాలనేది ఎక్కడి నుంచి అప్పు తీసుకొస్తారు, మధ్యలో స్టక్ అయిపోతారు. బీ కేర్ఫుల్. సినిమా ఫీల్డ్లోకి ఒక ప్రొడ్యూసర్ కావాలంటే మీకు అవగాహన ఉండాలి. అందుకే ఈ దిల్ రాజు డ్రీమ్స్లో ఫస్ట్ టైం ఒక ప్రొడ్యూసర్ కాలం కూడా పెడుతున్నాం. ప్రొడ్యూస్ కావాలన్న వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యి రియాలిటీ, ఆ సినిమాకి నిజంగా మార్కెట్ అవుద్దా, ఎంత బడ్జెట్ అవుద్ది ఏంటి మొత్తం మా టీం అనాలిసిస్ చేసి చెప్తారు. ఫైనల్గా మా దగ్గరకు వచ్చినప్పుడు మేము చెప్తాం దాన్ని. నేను ఇందాక చెప్పాను సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఒకటి జరుగుతుంది. మా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. కానీ ఆ రోజు మేము చాలా తెలివిగా యూటర్న్ చేసుకొని ముందుకెళ్ళాం కాబట్టి సక్సెస్ అయ్యాం. 1996లో మేము సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పుడు మహేందర్ రెడ్డి గారని మా కజిన్ బ్రదర్ ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చి తర్వాత మేము ఓన్గా స్టార్ట్ చేసాం. ఓన్గా స్టార్ట్ చేసినప్పుడు ఒక సినిమా కొందామని ఒక ప్రొడ్యూసర్ని డైరెక్టర్ అప్రోచ్ అయ్యి సినిమా కొన్నాం నైజాం ఏరియాకి. కొంటే వాళ్ళు ఆ సినిమా ఓపెనింగ్ రోజు నన్ను, మా శిరీష్ గారు, లక్ష్మణ్ గారు అన్న ముగ్గురం కలిసి వెళ్తే, సార్ మీరు చాలా బాగున్నారు, మీరు యాక్ట్ చేస్తారా అన్నారు. ఒకసారి ఇలా చూసుకొని, అంటే ఏం చెయ్యాలండి అన్న. ఒక చిన్న క్యారెక్టర్ ఉంటుంది సార్, చెయ్యండి, ఎలాగో మీరు సినిమా కొన్నారు కదా అని. మేము చూసుకొని ఒక ప్రయత్నం చేద్దాము ఏముంది అని అనుకున్నాం. సో ఆ ఓపెనింగ్కి వెళ్తే శిరీష్ గారికి, నాకు, లక్ష్మణ్ గారికి అన్ని బ్యానర్లు కట్టారు. లేని మనకు అన్ని బ్యానర్లు కట్టారు, అసలు మనమే కొత్త వాళ్ళము, మనకు అంత సీన్ లేదు, వీళ్ళు ఎందుకు బ్యానర్లు కట్టారని మాకు ముందు డౌట్ వచ్చింది. వెళ్ళిపోయాము, పూజా కార్యక్రమాలు అయినాయి, వాళ్ళు షూట్ ఏదో చేసుకుంటున్నారు, మమ్మల్ని కూర్చున్నాము, మధ్యాహ్నం భోజనం చేశాము. 2:30 తర్వాత ఎవరు వచ్చి నాకు ఇలా మేకప్ వేశారు. మేకప్ వేస్తే శిరీష్ గారు, లక్ష్మణ్ గారు ముగ్గురం కూర్చొన్నాము. అలా కూర్చున్నాం. 2:30 అయిపోయింది. ఈవినింగ్ 5:45-6 టైంలో పిలిచి, సార్ మీకు షాట్ వచ్చింది రండి అన్నారు. షాట్ వెళ్తే ఒక అమ్మాయిని నన్ను పట్టి 1 గంట కొట్టించారు. గంట కొట్టి మేము రిటర్న్లో వెళ్ళేటప్పుడు మేము ముగ్గురం ఒక కారులో వెళ్తూ, ఆహా ఏం సోప్ వేశాడు మనకు. అంటే ముందు ఆ సినిమా కొన్నాము, కొంటూ వాళ్ళతో జర్నీ చేయడానికి ఏం సోప్ వేశారని రియలైజ్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి, దయచేసి యాక్టింగ్లు ఇవి మాకు వద్దండి, సినిమా కొన్నాము, మీరు సినిమా కంప్లీట్ చేశాక చూద్దామని. ఆ రోజు అక్కడి నుంచి మేము ఎగ్జిట్ అయినామంటే మళ్ళీ ఆ సినిమా గురించి మేము ఆలోచించలే, ఇచ్చిన డబ్బు వదిలేసుకున్నాం. వదిలేసుకొని నెక్స్ట్ ఏంటని మళ్ళీ మొదలు పెట్టాం. అంటే ఆ రోజుకిన మేము ఆ ఆలోచనకు రాకుంటే మేము అక్కడే ఆగిపోయేవాళ్ళం. అక్కడ జరుగుతున్నది అర్థం చేసుకొని మేము ముగ్గురం మాట్లాడుకొని బయటకు వచ్చి, ఇంకా మనకి ఇది వద్దు, వాట్ నెక్స్ట్ అని ముందుకు వెళ్ళిపోయి నెక్స్ట్ సినిమాలు ఏంటని దాని మీద ఫోకస్ చేశాం. అంటే మీకు ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే, మాకే
మా లైఫ్లో బిగినింగ్లో జరిగిందంటే సినిమా ఫీల్డ్లో ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. సో ఇండస్ట్రీలోకి రావాలనే వాళ్ళు చాలా ఆలోచించుకొని మన చుట్టుపక్కల జరిగేటి అవగాహనతో చూసి ముందుకు రావాలి. అర్థమైందా? ఇది నేను ఎప్పుడు ఎక్కడ ఏ మీడియాలో కూడా చెప్పలే, కానీ ఈరోజు ఈ ప్లాట్ఫామ్ మీద ఎందుకు చెప్పాలనుకున్నామంటే 10,000 మంది మాకు రిజిస్ట్రేషన్స్ వచ్చాయి ఈ ఈవెంట్కి రావడానికంటే. వరల్డ్ వైడ్గా 1,00,000 నుంచి 2,00,000 మంది ఈరోజు సినిమా ఫీల్డ్లోకి రావడానికి ఈ ప్లాట్ఫామ్ని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారనేది మాకు అర్థమైంది. సో వాళ్ళందరికీ ఈ డయాస్ నుంచి నేను చెప్పాలనుకున్నది చెప్పాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మన విజయ్ దేవరకొండ గారు, దేవి గారితో వెబ్సైట్ లాంచ్ చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాం. ఏదైనా క్వశ్చన్స్ కానీ ఏదైనా ఉంటే కంటిన్యూ చేస్తాం. గుడ్ ఈవినింగ్. ఇక్కడికి వచ్చి ఈ లాంచ్కి వచ్చి ఇంతమందిని ఆశీర్వదించడానికి వచ్చిన దేవికి, విజయ్కి థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక విషయం చెప్పదలుచుకున్నా, ఇక్కడ ఎంతోమంది టాలెంట్ ఉన్న వాళ్ళు వచ్చారు. మీ టాలెంట్తో మీరు ఎదగాలని కోరుకుంటున్నాను. ఎదిగిన తర్వాత ఇండస్ట్రీని మర్చిపోకండి, ఇండస్ట్రీని నిలబెట్టడానికి ప్రయత్నం చేయండి. ముందు ప్రామిస్ చేసి ఎంటర్ కండి, మీరు సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మరిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్, F2, F3, వావ్! ఒక్కొక్క సినిమాని తలుచుకుంటూ ఉంటే ఎన్నెన్ని పాటలు, ఎంత మ్యూజిక్ మనకు అందరికీ గుర్తొస్తుంది. సో సచ్ అ వండర్ఫుల్ అండ్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ ఇట్ ఈస్. సో హార్టియస్ట్ వెల్కమ్ టు యూ డిఎస్పి గారు. అండ్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్లో ఫ్యామిలీ స్టార్ లాంటి ఒక మంచి జర్నీని చేసి ఈరోజు మరికొన్ని రోజుల్లో కింగ్డమ్ని క్రియేట్ చేసుకుంటూ మన ముందుకు వస్తున్నటువంటి ద విజయ్ దేవరకొండకి స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానం పలికేద్దాము. Put your hands together to welcome Vijay Devarakonda garu onto the stage. ఇప్పుడు మన గ్రాండ్ లాంచ్ ఆఫ్ దిల్ రాజు డ్రీమ్స్ని చేయవలసిందిగా విజయ్ గారిని అండ్ డిఎస్పి గారిని ఇద్దరిని కోరుకుంటూ Dil Raju Dreams website లాంచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్కసారి మనం స్క్రీన్ పైన మన వెబ్సైట్ డీటెయిల్స్ అండ్ వీడియో ద్వారా చూద్దాము. Welcome to Dil Raju Dreams, a platform created by Mr. Dil Raju to all enthusiastic young filmmakers looking for an opportunity. You can create an account and get yourself registered in Dil Raju Dreams and select your craft you want to try for an opportunity. Sign in through your registered account. Attach your profile, your previous works, a log line of your film, your pitch deck, script, synopsis, and audio file. Also attach your ID, and if you are registered, it can be any vertical. Dil Raju Dreams is for all of us. After your submission, you can check your status of your submission, and once the team reviews your pitch, our team will contact you. Thank you guys. All the best for all the young filmmakers, and all the best to Dil Raju Dreams. Thank you so much. So all the very best to all the passionate and talented people. Yes, so దిల్ రాజు డ్రీమ్స్ ద్వారా మరి ఎంతో మంది వాళ్ళ డ్రీమ్స్ని సాకారం చేసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. సో నౌ రిక్వెస్టింగ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారు టు ప్లీజ్ అడ్రస్ ది ఈవినింగ్. హాయ్ అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యు ఆల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది. ఇంతమందిని ఈ మధ్యకాలంలో మేము మూవీ ఫంక్షన్స్ కూడా ఎంతమందితో చేయట్లేదు అనుకుంటా. సో అందువల్ల చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆల్ ఆఫ్ యూ గైస్ అండ్ ఫర్ ఆల్ యువర్ ఫ్యూచర్ డ్రీమ్స్. దేర్ ఇస్ ఎ కొటేషన్, ఒక ప్రోవర్బ్ అంటే ఒక కోట్ ఉంది. ఈవెన్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఇన్ దిస్ వరల్డ్ వాజ్ వన్స్ ఏ డ్రీమ్. అంటే ఎవరిదో ఒకరి కళ, ఎంత పెద్ద అచీవ్మెంట్ అయినా దీన్ని కొట్టచ్చు. అది అంటే
అది ఒక ఐఫిల్ టవర్ కావచ్చు, ఒక తాజ్మహల్ కావచ్చు, ఒక గ్రేటెస్ట్ మూవీ కావచ్చు, టైటానిక్ కావచ్చు, ఎనీ గ్రేట్ క్రియేషన్ ఈ వరల్డ్లో ఫస్ట్ అది ఒకరు ఎవరో ఒకరు ఈ లోకంలో ఒక చిన్న మారుమూల ప్రదేశంలో కన్నా ఒక చిన్న కళ అయి ఉంటుంది. అది ఒక అద్భుతమైన విషయం. అంటే సెకండ్ అద్భుతమైన విషయం ఏంటంటే ఆ కళ, ఇలాంటి ఒక కళ నాకు ఉంది, ఇది నేను నిజం చేసుకుంటున్నానని చెప్పిన వెంటనే మనల్ని క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేసి వాళ్ళకంటే ఇదేం కలరావు నువ్వు ఎక్కడ చేస్తాను నవ్వి డిస్కరేజ్ చేసే వాళ్ళు ఈ వరల్డ్లో ఎక్కువ మంది. వాళ్ళందరి కోసం మళ్ళీ ఒకసారి క్లాప్స్ కొట్టినాయి. ఎందుకంటే మన పక్కన ఉన్న వాళ్ళు మనం ఎంకరేజ్ చేసినప్పుడు మన ఫేస్లో ఒక గ్లో వస్తుంది. కానీ మన పక్కన ఉన్న వాళ్ళు మనం డిస్కరేజ్ చేసినప్పుడు మన హార్ట్లో ఫైర్ రావాలి. అందుకని డిస్కరేజ్ చేసే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అయింది, వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. బట్ దానికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎంతమంది డిస్కరేజ్ చేసినా మీ కళని మీరు నమ్మితే ముందడుగు వేసుకుంటూ వెళ్తూనే ఉండండి, ఎవరు ఎక్కడ ఆపలేరు. దానికి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్స్ దిల్ రాజు గారు, శిరీష్ గారు, అండ్ అఫ్ కోర్స్ అవర్ డియర్ బ్రదర్ విజయ్ దేవరకొండ. అలాగే అదే దారిలో వచ్చిన మేమందరం కూడా. సో మనకి ఒక కళ ఉండటం చాలా ముఖ్యం. ఆ కళ చాలా అన్షేకబుల్లీ స్ట్రాంగ్గా ఉండటం ఇంకా చాలా ముఖ్యం. ఎవరు మనల్ని నమ్మినా నమ్మపోయినా మన కళని, మన గోల్ని మనం నమ్మటం ఇంకా చాలా ముఖ్యం. సో ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఫర్ ఆల్ యువర్ డ్రీమ్స్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇందాక ఈరోజు నేను చెప్పాలనుకున్నా, దిల్ రాజు గారు, ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్పీచెస్. మన సినిమా లాంచెస్ కానీ మీ టోటల్ జర్నీలో నాకు రాజుగారు అంటే ఫ్యామిలీ, మేము ఆల్మోస్ట్ మాకు ఒక ఎల్డర్ బ్రదర్లా ఏ విషయంగానే ఆయన ఫోన్ చేస్తాం. సినిమాలు జరుగుతున్న ఆన్గోయింగ్ మూవీస్ లేకపోయినా ఎప్పుడూ కూడా ఒకే రకమైన రిలేషన్షిప్ ఉండేది. నాకు మాత్రమే కదా, మనందరు డైరెక్టర్స్కి అందరికీ కూడా దిల్ రాజు గారితో ఇట్స్ మోర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ బాండింగ్ దెన్ ఎ ప్రొడ్యూసర్ బాండింగ్ మాట. కానీ ఇంత జర్నీలో ఆయన నేను చూసినంత ఒక ఎత్తు, ఈరోజు స్పీచ్ ఒక ఎత్తు అనిపించింది. ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు దిస్ మ్యాన్, దిస్ వెరీ హార్డ్ వర్కింగ్ సక్సెస్ఫుల్ మ్యాన్. ఎందుకంటే ఈ వెబ్సైట్లో మీ 360 డిగ్రీస్ అనేది చెప్పారు నాకు. అంటే అన్ని రకాల ఫీల్డ్స్కి ఉంది కదా సార్. అంటే దే కెన్ బికమ్ యాక్టర్స్, యాక్ట్రెసెస్, రైటర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కూడా. ఒక ప్రొడ్యూసరే ప్లాట్ఫామ్ కలిగించడం అనేది నిజంగా ఐ థింక్ దిస్ వన్ ఆఫ్ ది బెస్టెస్ట్ వెబ్సైట్ లాంచెస్ దట్ ఐ హ్యావ్ ఎవర్ కమ్ అక్రాస్. సో మేము చిన్నప్పుడు ఒక ఆపర్చునిటీ కావాలంటే నేను కొన్ని ఆడియో లేబుల్స్కి అది నేను రికార్డ్ చేసి సాంగ్స్ తీసుకుని తిరగటం, దాని తర్వాత కొంతమంది కలవటం, నేను సైకిల్ మీద వెళ్ళిన రోజులు, అందరూ స్కూటీ మీద వెళ్ళిన రోజులు కూడా గుర్తున్నాయి. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా లాక్డౌన్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా మీ క్రియేటివిటీని మీరు తిరుగుతూ టైం వేస్ట్ చేసుకోకుండా ఆ టైంలో కూడా ఇంకో గొప్ప క్రియేషన్కి ఆ టైం యూజ్ చేసుకుంటూ మీ ఇంటిలోంచి ఇలాంటి ఒక గొప్ప సంస్థకి, అంటే ఏ గ్రేట్ బ్రాండ్ అండ్ ఏ గ్రేట్ ప్రొడక్షన్ హౌస్ లాంచింగ్ దిస్ వెబ్సైట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఆఫ్ దిస్. సో ఇలాంటి వాళ్ళకి మీరు అప్లై చేయడం అనేది ఐ థింక్ ఇట్స్ true one of the greatest platforms that you have got in your hands. Please make use of this in the bestest possible way. Alage indaga Raju garu annattu be very responsible. మీరు మీ కళ నెరవేరకపోవచ్చు అని రాజు గారు చెప్పారు. అది నిజంగా చాలా నిజం. సో కీప్ మీ ఫ్యామిలీని అందరినీ సంతోషంగా ఉంచుతూ మీ డ్రీమ్స్ కూడా వదలకుండా వెళ్ళండి. కాకపోతే అక్కడ ఒక ఎక్స్టెన్షన్ నేను ఇంకోటి చెప్పాలి. ఫెయిల్యూర్ అనేది కన్ఫర్మ్, ఇది రాసి పెట్టుకోండి ఫస్ట్. ఓకే, ప్రతి మనిషికి ఫెయిల్యూర్ అనేది కన్ఫర్మ్, గట్టి కొట్టండి. దీనికి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత మన క్లాప్స్ కొట్టేటప్పుడు ఎనర్జీ సేవ్ చేసుకోకూడదు. క్లాప్స్ కొట్టేటప్పుడు క్రియేట్ చేసేటప్పుడు ఎనర్జీ సేవ్ చేసుకోకూడదు. ఎందుకంటే మనం చేయబోయే క్రియేషన్ ఎంత చిన్నదో ఎంత పెద్దదో మనకే తెలీదు. ఓకే, అంటావా మావా, అంటావా మావా అన్నప్పుడు కేవలం 5 నిమిషాల్లో జస్ట్ క్రియేట్ చేసిన పాట నా స్టూడియోలో. ఈరోజు హాలీవుడ్లోనే ఎక్కడో, అంటే అది అసలు ప్లే అవ్వన ఈ లోకంలో ఏ ప్రదేశం లేదు. ఇప్పుడు ఒక ఇంగ్లీష్ షోలో ఆ సాంగ్ కాపీ కొట్టారు, దాని మీద కేసు వేయాలో ఏమేయాలో ఆలోచిస్తున్నాను నేను. అంటే ఒక ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ ఒక చెన్నై ఇంట్లో స్టూడియోలో కూర్చొని 5 నిమిషాల్లో కొట్టిన పాటని హాలీవుడ్లో ఒక కాపీ కొట్టాడు. కొట్టిన క్లాప్స్ దీనికి. అసలు వాడు కాపీ కొట్టే నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే అది మన రేంజ్ అని వాడు నాకు నిరూపించాడు అనమాట. అది మ్యాటరు. సో లైఫ్లో డిస్కరేజ్ చేసే వాళ్ళని మనం చూసి కాపీ కొట్టేవాళ్ళని, మన వల్ల ఇది కుదరదని వాళ్ళని అందరిలోని పాజిటివిటీ వెతుక్కోవటమే మెచ్యూరిటీ. అదే మన సక్సెస్కి బిగ్గెస్ట్ పాత్ వేయబోయే ఒక థింగ్ అన్నమాట. సో రాజుగారు అన్నట్టు బీ వెరీ రెస్పాన్సిబుల్, బీ వెరీ డైనమిక్, అండ్ అట్ ది సేమ్ టైం నేను ఎందుకు ఫెయిల్యూర్ ఇంపార్టెంట్ నేను ఎందుకు అన్నానంటే
ఎప్పుడో ఎవడో చెప్పేసి పోయాడు, ఫెయిల్యూర్స్ ఆర్ ది బిగ్గెస్ట్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ ఎనీ సక్సెస్, రైట్? అది చాలా చాలా నిజం. Failures you will definitely face before you face success. Sometimes, even after facing success, again you will face failure, again you will face success, again you will face failure, again face success. So, success అనేది మన అల్టిమేట్ టార్గెట్గా పెట్టుకుని ఫెయిల్యూర్ అనేది యాక్సెప్ట్ చేసేసి మీరు ముందుకెళ్తే మీకు లైఫ్లో డల్ మూమెంట్ ఉండదు. లైఫ్లో డల్ మూమెంట్ లేకపోతే ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. ఎప్పుడు హ్యాపీగా ఉంటే బెస్ట్ క్రియేషన్స్ బయటకు వస్తాయి. బెస్ట్ క్రియేషన్స్ బయటకు వస్తుంటే మీరు ఏం తీస్తారో, పుష్ప తీస్తారో, బాహుబలి తీస్తారో, ఏం తీస్తారో ఎవరు తెలియదు. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ గైస్. ఐఎమ్ really so happy that this beautiful site is launched and make your best use of this and ముందుకు సాగుతూ ఎంజాయ్ చేస్తూ బ్లాక్ బస్టర్ ఇచ్చి ఇండియన్ మూవీ ఇండస్ట్రీని ఒక వరల్డ్ లెవెల్లో తీసుకెళ్లిన వాళ్ళలో మీలో ఎవరో ఒకళ్ళు అది చేస్తారని మేము నమ్ముతున్నాం, చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ లాట్, ఆల్ ది బెస్ట్. వాళ్ళలో ఎవరో ఒకళ్ళతో మీరు వర్క్ చేయొచ్చేమో కూడా ఫ్యూచర్లో. వాళ్ళు నాకు ఛాన్స్ ఇస్తే నేను థ్యాంక్ యూ సో మచ్ దేవి గారు. దట్ వాస్ సో ఎంపవరింగ్, సో ఇన్స్పైరింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఎస్, ఐఎమ్ షూర్ ఇక్కడికి వచ్చిన వాళ్ళలోనే ఎంతోమంది మనలాంటోడేరా, మనలో ఒకడేరా అక్కడ ఉన్నాడు, మనం కూడా వెళ్ళొచ్చు అనే ఒక హోప్ ఇచ్చి, ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చి ఈరోజు తనకంటూ ఒక కింగ్డమ్ని క్రియేట్ చేసుకోబోతున్నా మన విజయ్ దేవరకొండ గారి మాటలు ఇప్పుడు వినేద్దామా? నమస్తే, అందరికీ నమస్కారం. నమస్తే నమస్తే నమస్తే. మీరందరూ అప్లై చేసిండ్రా దిల్ రాజు డ్రీమ్స్కి? ఎంతమంది అప్లై చేసిండ్రు ఇక్కడ? 2011 2012లో ఒకరోజు, అంటే 12-13 years 14 years బ్యాక్ మేబీ, ఒకరోజు మార్నింగ్ లేచి స్ట్రైట్ అవే idlebrain.com అని కొట్టేటోడిని. అది అప్పటికే 6 months 8 months నుంచి అదే హ్యాబిట్ అనమాట. పొద్దున్న లేవడం, idlebrain.com అని కొట్టి అందులో ఏదైనా కాస్టింగ్ కాల్ ఉందా అని చూడడం. ఆ టైంలో ఇంత ఇంటర్నెట్, సోషల్ మీడియా, ఇన్ని ఛానల్స్ లేవు. అదొక్కటి ఉంటుండే మా యాక్టర్స్కి. నాకు ఇంకా క్లియర్గా గుర్తుంది, ఆ రోజు మార్నింగ్ ఇట్లా ఓపెన్ చేయగానే శేఖర్ కమల గారిది లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అనే సినిమాకి 3 హీరోలు 3 హీరోయిన్లకి కాస్టింగ్ కాల్ పెట్టిండ్రు. వొడాఫోన్ కంపెనీతో శేఖర్ గారు ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఆ రోజు మొత్తం, అంటే హ్యాపీ డేస్ తర్వాత హ్యాపీ డేస్ చేసేటప్పుడు నేను ఇంకా ఇంటర్మీడియట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండే, అప్పుడు మరీ చిన్నగా ఉండే. అప్పటికి యాక్టర్ అవ్వాలని కోరిక కూడా లేకుండే. కానీ ఈ టైంకి నా డిగ్రీ అయిపోయి యాక్టర్ అవుదామని ఒక 1 year ప్రయత్నాలు చేస్తున్న టైంకి ప్రతిరోజు పొద్దున్న లేసి ఓ వెబ్సైట్ కొడుతుండగా ఆ రోజు శేఖర్ కమల గారి కాస్టింగ్ కాల్ చూస్తే నాకు ఎలా అనిపించిందో ఈరోజు వరకు గుర్తుంది. ఆ కాస్టింగ్ కాల్కి అప్లై చేయడము, ఆ ఆడిషన్లకు వెళ్ళడము 6 నెలలు పట్టింది. ప్రతిరోజు టెన్షనే, ఈరోజు అవుతుందా కాదా, ఈ సినిమా దొరుకుతుందా లేదా. కానీ ఆ టెన్షన్ కూడా ఒక తృప్తి అనమాట. అంటే ఇట్ గేవ్ యూ అ రీజన్. రోజు పొద్దున్న లేవడానికి ఒక రీజన్, ఎదురు చూడడానికి ఒక రీజన్. ఆ టెన్షన్ కూడా ఈజ్ బెటర్ దెన్ నాట్ హ్యావింగ్ ఎనీ ఆప్షన్. అంటే ఆ ముందు 7 నెలలు 1 year ఆప్షన్ కూడా లేనప్పుడు ఎట్లుండేనో నాకు తెలుసు. ఈ 6 నెలలు ఈ ఛాన్స్ దొరుకుతుందా లేదా అని తెలియదు, కానీ మనం ప్రయత్నం చేయొచ్చురా, ఓ ఆపర్చునిటీ ఉందిరా, ఓ ప్లాట్ఫామ్ ఉందిరా, ఆఫీస్కి వెళ్తున్నాం, మా అసిస్టెంట్ డైరెక్టర్లకు కాల్ చేస్తున్నాం, అన్న ఏమైంది, మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో ఎప్పుడు తెలుస్తుందని. 60,000 అప్లికేషన్స్ వచ్చిండే ఆ సినిమాకి. 11 మంది మమ్మల్ని సెలెక్ట్ చేసిండ్రు, 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు. ఆపోజిట్ బ్యాచ్లో నేను, నవీన్ పోలిశెట్టి, ఒక బ్యాచ్ ఆఫ్ అస్. ఆ సినిమా in a small way played a big role in our lives. I know how important an opportunity is. Dil Raju garu ila Dil Raju Dreams and launch chestunna ani cheppinappudu ఆయనకి ఎందుకు చేయాలనిపించిందో నాకు తెలియదు, కానీ
లక్షలాది మందికి ఈరోజు న్యూస్ బయటికి వచ్చినప్పుడు ఎంత ఎంత తృప్తిగా ఉంటుందో, ఎంత హోప్ ఇస్తుందో నాకు తెలుసు. ఈ ఆపర్చునిటీ గురించి చూస్తున్న ప్రతి ఒక్కడికి నా బెస్ట్ విషెస్. మీరందరూ హ్యాపీగా ఉండాలి. అప్లై చేసిన ప్రతి ఒక్కరికి బెస్ట్ ఆఫ్ లక్. దేవుడి ఆశీర్వాదాలు మీ మీద ఉండాలి, లక్ మీతో ఉండాలి. ఈవెన్ ఇఫ్ వన్ ఆఫ్ యువర్ డ్రీమ్ కమ్స్ ట్రూ, ఈ వెబ్సైట్ లాంచ్ చేయడం ఐ థింక్ జస్టిఫైడ్. ఒక్కరి డ్రీమ్ నిజమైనా చాలు. ఐ థింక్ దిల్ రాజు గారు విల్ గెట్ లాట్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఆల్రెడీ 14 పీపుల్ డైరెక్టర్స్ని లాంచ్ చేసిండ్రు. ఇప్పుడు ఇందులో నుంచి యాక్టర్స్, డైరెక్టర్స్, కెమెరామ్యాన్, ప్రొడ్యూసర్స్ ఎంతమంది డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయినా it's a huge achievement. It is worth it. I hope at least one of your dreams come true. And ఒక 5 years తర్వాత మీలో కూడా ఎవరైనా ఇట్లా స్టేజ్ మీద నిలబడి అప్పుడు దిల్ రాజు డ్రీమ్స్ అని లాంచ్ చేసిండ్రు, విజయ్ దేవరకొండ వచ్చిండే లాంచ్ చేసిండే, మేము చూసినాం, అప్లై చేసినాం, ఈరోజు ఇక్కడ ఉన్నామని మీరు కూడా స్పీచ్ ఇవ్వాలని, ఆ స్పీచ్ నేను వినాలని ఎదురు చూస్తున్నా. ఆ స్పీచ్ విన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, నవ్వుతూ ఉంటా. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ డే. ఐ హోప్ ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ రాజు గారు ఫర్ డూయింగ్ దిస్ ఫార్ millions of us. Thank you so much. May God's blessings be with you. Thank you. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ దేవరకొండ గారు. అండ్ వాళ్ళ ఈవెంట్స్ కూడా నేనే హోస్ట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ దేవిశ్రీ ప్రసాద్ గారు అండ్ విజయ్ దేవరకొండ గారు ఫర్ టేకింగ్ టైమ్ అండ్ ఇక్కడికి వచ్చి ఎంతోమందిని ఇన్స్పైర్ చేసి చాలా ఎనర్జీ నింపారు, చాలా హోప్ నింపారు వాళ్ళందరిలో కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి ఫర్ జాయినింగ్ అస్. దిల్ రాజు గారిని Q&Aలో ఇంటరాక్ట్ అవ్వడానికి వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ దేవి గారికి అండ్ విజయ్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్.